డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జాతీయ మాలమానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ అన్న, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న నేతృత్వంలో నాయకత్వంలో ఈరోజు ఢిల్లీలో రాజ్యాంగ హక్కుల సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క సభకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి జిల్లా నాయకులతో కలిసి ఈరోజు బయలుదేరడం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కులను అంబేద్కర్ గారు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు మనకు రాకుండా అడ్డుకుంటున్న విషయాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులని మనం సాధించుకునేందుకు, మన హక్కులు మనకు యథావిధిగా మనం వాడుకునేందుకు, మన హక్కుల్ని ఎవరు కూడా కాలరాయేసే విధంగా అడుగులు వేయొద్దని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద మనం నిరసన వ్యక్తం చేయడానికి నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, అంటే రాజ్యాంగ దినోత్సవం రోజున ఈరోజు ఢిల్లీలో మనం నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లా నుండి జిల్లా నాయకులతో కలిసి బయలుదేరడం జరుగుతూ ఉంది. మన ముఖ్య డిమాండ్స్ ఏంటంటే ఈరోజు పార్లమెంటుకు, భారత పార్లమెంటుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ఆయన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు భవనం అని చెప్పి పెట్టాలని చెప్పి మన ముఖ్య డిమాండ్. దాంతో పాటు రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఏవైతే హక్కులు కల్పించారో ఆ హక్కులను కూడా అందరికీ కల్పించాలి. దాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయొద్దని చెప్పి ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ అదొక డిమాండ్. దాంతోపాటు భారత కరెన్సీ పైన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క చిత్రాన్ని కూడా ముద్రించాలని చెప్పి డిమాండ్. దాంతోపాటు దళితులందరికీ కూడా సమాన హక్కులు ఏవైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులకు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకోవాలని చెప్పి దాదాపుగా ఒక 10-12 డిమాండ్లతోటి మనం ఈరోజు ఢిల్లీ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభ అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న నాయకత్వంలో, జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ అన్న గౌరవ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి లక్షలాదిగా భారతదేశంలోని మాలలు, దళితులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్.